కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామం మల్లవరం సెంటర్లో రామాలయం కృష్ణాలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. భూదాతలు ఆలయ నిర్మాణదాతలైన శ్రీరామ్ సుబ్బారావు కనకరత్నం దంపతులు విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి భారత చైతన్య యోజన పార్టీ జాతీయ అధ్యక్షులు పొంగనూరు బోడే రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పిఠాపురం నియోజకవర్గం బీసీవై పార్టీ ఇన్ఛార్జ్ శ్రీరామ్ శ్రీను, బీసీవై పార్టీ నాయకులు, అభిమానులు రామచంద్ర యాదవ్కు ఘన స్వాగతం పలికారు. ఆలయాలకు ప్రతిష్ఠ మరింత పెరిగేలా హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకోవాలని రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. దేవాలయాలు అభివృద్ధి చెందాలంటే దేవాదాయ ధర్మాదాయ శాఖను రద్దు చేయాలని రామచంద్ర యాదవ్ అభిప్రాయపడ్డారు. ఈరోజు రాష్ట్రంలో దేవాలయాలన్నింటినీ కూడా ప్రభుత్వ ఆధీనం నుండి విముక్తి కలిగించి స్వయం ప్రతిపత్తి కల్పించి తద్వారా దేవాలయాలు స్వతంత్రంగా అభివృద్ధి చేసే అవకాశము ప్రజలకు ఇవ్వాలని కోరుకుంటూ రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం కావచ్చు, అదేవిధంగా రాజధాని నిర్మాణానికి కావచ్చు, మిగిలిన అంశాలపైన సానుకూలంగా వ్యవహరించి రాష్ట్రానికి నిధులు కేటాయించడం జరిగింది. సో రాష్ట్ర ప్రజల తరపున కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఇంకా మరిన్ని నిధులు తీసుకురావాల్సిన బాధ్యత అధికార పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ విషయంలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా కానీ, ఇన్ని రోజులు అవుతున్నా కానీ వాళ్ళు ఇచ్చిన ప్రధాన హామీలు ఏవీ నెరవేర్చలేదు. ఒక రకమైన డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో అనే దాని మీద ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వము రాజకీయ